నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హరిబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? 42% రిజర్వేషన్ మీదనే లోలి జరుగుతున్న తరుణంలో హైకోర్టుకెళ్లారు. హైకోర్టు ఏమో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారము 42% రిజర్వేషన్ మీద అంటే స్టే ఇచ్చింది. ఒక అడ్వకేట్‌గా మీరేం చెప్తారు? నిజంగా 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉందా? లేదా? అంటే ఏం చెప్తారు సార్? నందు రాజ్యాంగ వేదికగా రాజకీయాలు చేయటం అనేది భారతదేశంలో 1950 నుంచే ప్రారంభం అయింది. ఇది కూడా అలాంటిదే. ఓకే. ఎందుకంటే అసలు బీసీలకు రిజర్వేషను అంటే బీసీలు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు. లేదా బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ కాదది. ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటంటే ఆ బీసీ అన్న దాంట్లో 3 వర్గాలుంటాయి. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఒక గ్రూపు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒక గ్రూపు, తర్వాత మిగిలిన కులాలలో రిజర్వేషన్స్ ఉన్న కులాలు మరొక గ్రూపు. ఈ 3 గ్రూపులను కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. 330, 332 ఆర్టికల్స్ కింద. అవి 334 ఆర్టికల్ ప్రకారంగా 20 సంవత్సరాల కోసం అని ఇచ్చారు. ప్రతి 10 సంవత్సరాలకోసారి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అది ఇప్పుడు అట్లా 2030 వరకు పెంచబడింది. ఇది చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఉద్యోగాల్లో వచ్చేసరికి ఏంటి రిజర్వేషన్స్ ఎవరికున్నాయి అంటేనేమో షెడ్యూల్డ్ క్యాస్ట్స్‌కి ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొందని వాళ్ళందరికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ముగ్గురిని కలిపి ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అందువల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది భారతదేశంలో 56, 57% కాదు, 85% ఉంటారు నిజానికి. అట్లాగే బీసీలు అంటే అర్థం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అర్థం ఏంటంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందిన ఇతర కులాలు, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ముగ్గురిని కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనాలి. అంతేనా తప్పితే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అన్న పదము భారత రాజ్యాంగంలో లేదు. కమ్మరి అనాలి, కుమ్మరి అనాలి, చాకలి అనాలి, మంగలి అనాలి తప్పితే వాళ్ళని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనకూడదు. అందువల్ల బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఈ కాపులు, యాదవులు, గౌడులు, కమ్మరి, కుమ్మరి వీళ్ళు కాదు. ఏ కులాన్నైనా మనం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని పిలిస్తే అది ఒక తిట్టే. చాలా అవమానకరమైనటువంటి వర్డ్ అది. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అనటం. ఏ కులాన్ని కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనకూడదు. ఏ కులం ఆ కులం పేరుతోనే పిలువబడాలి. వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్‌లో ఉంటారు. ఎప్పుడు? ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొందకపోతే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్‌లో ఉంటారు. అందువల్ల ఎందుకు అట్లా అంటేనేమో బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి, బ్యాక్వర్డ్ క్యాస్ట్‌కి మాకు ఉద్యోగం ఇయ్యరా అని అడుగుతున్నారు. నిజంగా వీళ్ళని ఎవరినైనా నువ్వు వెనకబడ్డ కులానివి అంటే వీళ్ళు చెంప పగలగొడతారు. ఊరుకోరు. ఎవడ్రా వెనకబడ్డది అని. కానీ ఇదేదో రాజకీయ లబ్ధి జరిగే అవకాశం ఉంది అని భావించి ఆ మాట పడటానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే ఇవాళ మీకు షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్నారు. షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఒక కులం కాదు. అందువల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనాలి. చివరన ఎస్ చేర్చాలి ప్లూరల్. ఎందుకనంటే అందులో అనేక కులాలు ఉంటాయి. మాల, మాదిగ, ఎరుకల, యానాది, డక్కలి వగైరా కొన్ని పేర్లలో నేను తప్పు చెప్పొచ్చు కానీ అనేక కులాలు ఉంటాయి అందులో. అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కూడా అందులోనే కోయ, నాయకపు, లంబాడ, కొండరెడ్లు, చెంచులు, గోండ్లు ఇట్లా అనేక మంది ఉంటారు. కొండరెడ్లు. అట్లాగే ఇవాళ మీకు అదర్ క్యాస్ట్స్ ఉద్యోగాలు పొందబడిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొందకపోతే ఆ కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్. వీటిల్లో కులం పేరుతో రిజర్వేషన్ ఇవ్వాలి తప్పితే కులాల గ్రూప్ పేరుతో కాదు. అది ఒక పొరపాటు జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్స్ ఎక్కడ ఉదహరించబడ్డాయంటే ఇవాళ చాలా మంది ఎస్సీ, ఎస్టీలు భావిస్తున్నట్లుగా అవి అంబేద్కర్ గారు ఇవ్వలే. అంబేద్కర్ చట్టసభల్లో 330, 332 కింద 20 సంవత్సరాల కోసం అని మాత్రమే పెట్టాడు. అంతేగాని గ్రామ సభల్లో ఇవ్వలే. పంచాయతీరాజ్ వ్యవస్థలో. దీన్ని పివి నరసింహారావు గారు 1993లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పివి నరసింహారావు గారు పెట్టారు. పెట్టి దానికి ఒక రాజ్యాంగ సవరణ తెచ్చి ఆర్టికల్ 243D కింద పంచాయతీల్లో రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ మరియు 1/3 ఏమో స్త్రీలకి. అట్లాగే ఆర్టికల్ 243T
కిందనేమో మునిసిపాలిటీస్ లో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి మరియు 1/3 ఏమో ఉమెన్ కి. ఇది పెట్టింది పివి నరసింహారావు 1994 నుంచి అమల్లోకి వచ్చింది అది. అంతే తప్పితే బీసీలకు రిజర్వేషన్ వచ్చేసరికి ఏంటంటే ఈ 2 ఆర్టికల్స్ లో అంటే 243 డి 243 టి వీటిల్లో క్లాజ్ 6 పెట్టి ఏమన్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే అభ్యంతరం లేదు అన్నారు. అంటే నిజంగా వాళ్ళకి కూడా సరైన అవగాహన లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ ఏమిటి? నా మొహం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇందాక ఇచ్చిన ఎస్సీ ఎస్టీలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే కదా! వీళ్ళందరినీ వెనకబడిన తరగతులు అంటారు. వెనకబడ్డ తరగతులు అంటే ఎవరు? వీళ్ళే ఎస్సీ, ఎస్టీ మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఇతర కులాలు. అందువల్ల అసలు బీసీలకి రాజ్యాధికారం ఉన్న ఉద్యమమే సరైనటువంటి అవగాహన ఉన్న స్లోగన్ కాదది.